1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. అమెరికాలో భారతీయుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందని చెప్పడానికి ఈ మధ్య జరుగుతున్నటువంటి సంఘటనలు మనకు చాలా బాధాకరంగా కనిపిస్తున్నాయి. ఒక అవుట్ సైడు ఏరియాలో రోడ్డు పక్కన తన భార్యతో ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నటువంటి ఒక జంటని అవమానపరిచే విధంగా ఒక అమెరికను బూతులు తిడుతూ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మేము ఇండియా నుంచి వచ్చాము, ఇండియా గొప్పదా అమెరికా గొప్పదా అడిగాడు. ఇండియా గొప్పది, అమెరికా కూడా గొప్పదేనండి అని చెప్పారు. ఆ తర్వాత తిట్టుదండకు అందుకొని, మీరు ఎందుకు ఇండియాకు వెళ్ళరు, మీరు అమెరికాకి ఎందుకు వచ్చారు, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అంటూ బండబూతులు తిట్టాడు అమెరికన్. ఇది మనం ఈ మధ్య రీసెంట్గా చూసాం. ఈ సంఘటన మరొక ముందే డల్లాస్లో మిగతా ప్లేసెస్ లోపల మన యొక్క జెండాను కూడా, జాతీయ జెండాను కూడా కాల్చివేయడం, రకరకాలుగా ఇండియన్స్ని స్కోలింగ్ చేసుకుంటూ సోషల్ మీడియా లోపల విపరీతంగా అసహ్యంగా అయిన పోస్టింగ్లు పెట్టడం అనేది మనం చూసాం. ఈ మధ్య జరిగిన మరొక సంఘటన, ఒక అమెరికన్ సూపర్ మార్కెట్లో ఇండియన్స్ వెళ్ళి పర్చేజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అదే సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి అమెరికన్స్ చాలా అసహ్యంగా బిహేవ్ చేయడం, వాళ్ళు ఇండియన్స్ ఎవరు కూడా అమెరికన్ సూపర్ మార్కెట్లో ప్రవేశించడానికి అర్హత లేదన్నట్టుగా మాట్లాడడం, వాళ్ళని బాధ పెడుతూ సూపర్ మార్కెట్లోంచి బయటకు వెళ్ళిపోయేటట్టుగా చేసేటువంటి సంఘటన చాలా బాధాకరమైంది. అంటే ఒకప్పుడు సౌత్ ఆఫ్రికా లోపల వైట్స్ బ్లాక్స్ని అవమానించేట ప్రయత్నం మనకు తెలుసు. గాంధీ గారు ట్రైన్లో ఎక్కినప్పుడు తను దింపేసేట ప్రయత్నం కూడా జరిగినట్టుగా మనకు తెలుసు. అట్లా బ్లాక్స్ని అమెరికాలో కూడా చాలా బాధ పెట్టారు. చాలా కాలం వాళ్ళకి ప్రవేశం లేకుండా చేద్దామని, వాళ్ళని ఆ దేశం నుంచి పంపించామని కూడా ప్రయత్నం చేశారు. కానీ మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు ఆ యొక్క ఆలోచనల్ని భగ్నం చేసుకుంటూ నల్లవాళ్ళ హక్కుల కోసం పోరాటం జరిగింది. ఇప్పుడు భారతీయుల సంఖ్య చాలా చిన్నది. ఈ 1% లోపలే ఉన్నటువంటి ఈ భారతీయ జనాభా ఇవాళ అమెరికా రాష్ట్రానికి వ్యతిరేకంగా పోరాడగలిగే పరిస్థితి లేదు. అందుకే ఎక్కడ పడితే అక్కడ బజార్లలో, రోడ్డు పక్కన, ఆఫీసుల్లో, అలాగే కమ్యూనిటీ సెంటర్స్లో తిరిగి సూపర్ మార్కెట్లలో ఇలాగా ఇండియన్స్ని పరాభవించే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి అంతటికి కారణం ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వలసదారులని అమెరికా నుంచి పంపించి వేయాలనేటువంటి ఒక ప్రయత్నం. దానిలో భాగంగానే అనేక రకాల చట్టాల్లో మార్పు తీసుకురావడం, H-1B వీసా లాంటి దాన్ని అందుబాటులోకి లేకుండా చేయడానికి $1,00,000 కట్టాలనేటువంటి నియమం తీసుకురావడం, అలాగే బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద కూడా ట్రంప్ కొన్ని ఆర్డినెన్స్లు పాస్ చేయడం, అలాగే వీలైనంత వరకు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, దాంట్లో ఇండియన్స్ వచ్చిన వాళ్ళను వెనక్కు పంపించేటువంటి ప్రయత్నాలు చేయడం, అలాగే స్టూడెంట్ వీసా మీద నిబంధనలు విధించడం, అన్ని వీసాల మీద నిబంధనలు విధించడం, ఈ నిబంధనల వల్ల ఇంకోటి సోషల్ మీడియా వెట్టింగ్ అనేటి ఒకటి తీసుకురావడం, ఇలా రకరకాల కారణాలు చూపిస్తూ, రకరకాల ఆలోచనలు చేస్తూ ఏదో రకంగా భారతీయుల్ని అమెరికా నుంచి బయటికి పంపించాలనేటువంటి ఒక కుతంత్రాన్ని అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే అమెరికన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఆసరాగా చేసుకొని భారతీయులను అవమానించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి చైనీసు, మిగతా అన్ని దేశాల వాళ్ళు అమెరికాకు వెళ్ళారు కదా, వాళ్ళ మీద ఇట్లాగే దౌష్టికాలు జరుగుతున్నాయంటే చాలా తక్కువ. కారణం ఏంటంటే ఇండియన్ కమ్యూనిటీ ఉన్నంత విగరస్గా ఎక్కడున్నా కూడా తమ ఉనికిని వాళ్ళు బయట కనిపించేట్టు చేస్తారు. దేవాలయాలు కట్టడం, భజనలు చేయడం, పండగలు పబ్బాలు జరుపుకోవడం, వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు ఇవ్వడం, తమ డామినేషన్ చూపిస్తారు. ఎప్పుడైతే ఇండియన్స్ తమ డామినేషన్ చూపిస్తున్నారో అది అమెరికన్స్కి చేదుగా కనబడుతుంది. అది నచ్చటం లేదు.
మా దేశానికి వచ్చి వీళ్ళు డామినేషన్ చూపించడం ఏంటి? ఇంకోటి, అక్కడ ఇల్లు కొనుక్కునేది కూడా ఎక్కువ భాగం ఇండియన్సే కొన్నారు. కారణం ఏంటంటే భారతదేశంలో ఇల్లు కొనుక్కుంటే మనకి ఇక్కడ కనీసం ఒక వడ్డీ 10 పైసల వడ్డీ కూడా మనకి గిట్టుబాటు కాదు. కానీ అమెరికాలో ఏంటంటే 25% to 50% వరకు అక్కడ గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ రెంట్స్ ఎక్కువ వస్తాయి, కొనుక్కున్న దానికి విలువ రెంట్ రూపంలో తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాలు అనేకం ఉండటం వల్ల అమెరికాలో ఇల్లు కొనుక్కునే వాళ్ళ సంఖ్య ఇండియన్స్ చాలా ఎక్కువ ఉండటం వల్ల ఇప్పుడు ఇండియన్స్ ఖాళీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. సో ఇన్ని రకాలుగా అమెరికా మీద ప్రభావం చూపించిన ఇండియన్స్ని బయటికి పంపించడానికి, అవమానించడానికి అనుక్షణం సిద్ధంగా ఉండడానికి ఈ యుఎస్ సూపర్ మార్కెట్లో జరిగిన సంఘటన కూడా ఒకటని చెప్పక తప్పదు.